హలో టాలీవుడ్ మూవీ లవర్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మన టాలీవుడ్ అనే మాట అయితే ఎక్కువగా వినిపిస్తుంది. టైర్ 2 నుంచి టైర్ 1 ఉన్న స్టార్ హీరో అందరూ కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అలాంటి కథలు అయితే వీలైన ఎక్కువ భాషలో రిలీజ్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ఆ మూవీస్ థియేటర్లో అన్ని భాషల ప్రేక్షకులకి కనెక్ట్ అయితే భారీ కలెక్షన్ అయితే రావడం గ్యారంటీ. ఒకవేళ థియేటర్లో తెలుగు వెర్షన్ మాత్రమే వర్కౌట్ అయ్యి మిగిలిన భాషల్లో ప్రేక్షకులు కనెక్ట్ కాకపోయినా ఓటీటీ రైట్స్ ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకొని తెలుగు స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా టైర్ 1 లో ఉన్న మన తెలుగు స్టార్ హీరోల సినిమాలు దేశవ్యాప్తంగా క్లిక్ అవుతున్నాయి. బలమైన కథాంశంతో తెరకెక్కిస్తున్న సినిమాలకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో కలెక్షన్స్ అయితే భారీగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది డిసెంబర్లో టాలీవుడ్ నుంచి ఏకంగా 4 పాన్ ఇండియా సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. వాటిలో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 కూడా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ చిత్రం 1000 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరుతుందని మేకర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది సాధ్యం కాకపోయినా ఖచ్చితంగా భారీ కలెక్షన్ అయితే అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ మరియు కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిస్తున్న మల్టీ స్టార్ పాన్ ఇండియా మూవీ కుబేరా రిలీజ్ కానుంది. డిసెంబర్ 13 లేదా డిసెంబర్ 20న ఈ చిత్రం థియేటర్లకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అక్కినేని నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ 2లో సిద్ధమవుతున్న పాన్ ఇండియా మూవీ తండేల్ డిసెంబర్ 20న రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ఆల్మోస్ట్ అదే డేట్కి రావడం ఖాయమని మేకర్స్ అయితే అంటున్నారు. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయితే జనవరి 13న సంక్రాంతికి తండే రిలీజ్ కానున్నదే అంటున్నారు. నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు అయితే డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు. మరి సంక్రాంతి సమయానికి అవుట్పుట్ రెడీ చేస్తా లేదని వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.